వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా ట్రెండ్. నిన్నటి వీడియోలో మనము క్యూఏ డిపార్ట్మెంట్ అండ్ దాని యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉండే సబ్ ఫంక్షన్స్ ఏంటి? సో, వాటిల్లో డాక్యుమెంటేషన్ అండ్ క్యూఎంఎస్ టీమ్ యొక్క స్పెసిఫిక్ విధులు అంటే ఆ ఒక్క సెక్షన్ అనేది ఏమేమి చేస్తుంది అనేవి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు వీడియోలో మనం ఐపీక్యూఏ ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఐపీక్యూఏ దీనినే మ్యానుఫ్యాక్చరింగ్ అష్యూరెన్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఐపీక్యూఏ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్. అంటే దాని పేరులోనే ఉంది చూడండి. ఇన్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ దగ్గర. అంటే లైక్ వీళ్ళు ఐపీక్యూఏ టీమ్ అనేవాళ్ళు ఒక ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్‌కి చాలా క్లోజ్‌గా మూవ్ అవుతా ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఏదైతే వాలిడేటెడ్ సిస్టమ్స్ లేకపోతే ఎస్ఓపిలో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే అన్నీ ఫాలో అయ్యారు అనే అష్యూరెన్స్ ఇస్తారు. అది ఎలా అనంటే విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. అంటే ఎట్ డిఫరెంట్ స్టేజెస్‌లో వీళ్ళు ఫాలో అయ్యి మేము ఈ స్టేజ్ ఫాలో అయ్యామని సంతకాలు పెట్టడం ద్వారా. సో, అది నేను ఎట్లా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, త్రూ ఔట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అసలు ఒక ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతది? అంటే నాకు నా యొక్క మార్కెట్ రిక్వైర్మెంట్‌ని బట్టి నేను ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్లాన్ చేస్తా. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ అనేది తీసుకోవాలి డాక్యుమెంటేషన్ టీమ్ నుంచి. సో, ఫస్ట్ అదొక రిక్వెస్ట్ ఇనిషియేట్ చేస్తారు. బీఎంఆర్ రిక్వెస్ట్ అంటారు. సో, ఆ బీఎంఆర్ రిక్వెస్ట్‌ని ఐపీక్యూఏ వెరిఫై చేసి వాళ్ళు ఆథెంటికేట్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ టీము బీఎంఆర్‌ని ఇష్యూ చేస్తది. ఇక్కడి నుంచి ఫస్ట్ అసలు స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఫస్ట్ స్టేజ్ వచ్చి డిస్పెన్సింగ్. అంటే నేను బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ యొక్క డిస్పెన్సింగ్ చేయడం. సో, ఈ డిస్పెన్సింగ్ అనేది వేర్‌హౌస్ దగ్గర జరుగుతది. ఐపీక్యూఏ యొక్క రోలు డిస్పెన్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ డిస్పెన్సింగ్‌లో ఏదైతే మెటీరియల్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్‌కి సంబంధించి ఏవైతే మెటీరియల్స్ కావాలో మ్యానుఫ్యాక్చర్ చేయటానికి, ఆ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఇష్యూ చేస్తారు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి. సో, ఆ ఇష్యూ చేయటానికి ముందు ఐపీక్యూఏ లైన్ క్లియరెన్స్ అనే ఒక స్టేజ్ ఉంటది. అంటే ఒక స్టెప్ అనమాట. దీంట్లో ఐపీక్యూఏ ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఇవాళ ఒక మెటీరియల్‌ని డిస్పెన్స్ చేయాలంటే అంటే ఆ ముందు యాక్టివిటీకి సంబంధించిన అన్ని ప్రీవియస్ రెమినెంట్స్ అనేవి ఆ ఏరియా నుంచి క్లియర్ అయినయా లేదా? అలాగే ప్రీవియస్ డాక్యుమెంటేషన్ అంతా నీట్‌గా క్లియర్ అయిందా లేదా? ఆహ్, ఏవైతే ఎక్విప్‌మెంట్స్ గాని వాడతారో అవన్నీ కాలిబ్రేటెడ్ లేపోతే వాలిడేటెడ్ స్టేట్‌లో ఉన్నాయా లేదా? అలాగే అక్కడ ఎక్విప్‌మెంట్స్ యొక్క కండిషన్, కరెంట్ కండిషన్ ఎలా ఉంది? అట్లాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇప్పుడు మెటీరియల్ ఏదైతే డిస్పెన్స్ చేయబోతోందో అది వాలిడ్ స్టేట్‌లో అంటే అప్రూవ్డ్ స్టేట్‌లో ఉందా? లేదా? ఇలాంటివనేవి ప్రతి ఒక్కటి ఒక లైన్ క్లియరెన్స్ చెక్ లిస్ట్ అని ఉంటది. దాంట్లో ఎ అన్ని చెక్ పాయింట్స్ అనేవి లిస్ట్ అయ్యి ఉంటాయి. సో, అగైనెస్ట్ ఈచ్ చెక్ పాయింట్ వీళ్ళు చెక్ చేసుకొని క్లియరెన్స్ ఇస్తారు. దీన్ని లైన్ క్లియరెన్స్ యాక్టివిటీ అంటారు. ఎందుకంటే తర్వాత వీటికి సంబంధించి అంటే ఇదొక ప్రీ రిక్విజిట్ అనమాట. ఎటువంటి ఇష్యూస్ అనేవి అన్నెసెసరీ డీవియేషన్స్ అనేవి రాకుండా ఎన్‌ష్యూర్ చేసుకోవడం ప్రొయాక్టివ్‌గా. సో, వీళ్ళు ఇలా క్లియరెన్స్ ఇచ్చి అలాగే ఎవరైతే వేర్‌హౌస్ అనేది వెయింగ్ చేసేటప్పుడు వీళ్ళు కూడా విట్‌నెస్ చేస్తారు. ఆ యాక్టివిటీని ఫాలో అవుతారు. ఆ వేర్‌హౌస్ వాళ్ళు ఏదైతే రిక్వైర్డ్ అమౌంట్ ప్రకారమే క్వాంటిటీ డిస్పెన్స్ చేస్తున్నారా లేదా అనేది మొత్తం చెక్ చేసుకొని ఈ యాక్టివిటీ ఫాలో అయినట్టు సంతకాలు పెడతారు బీఎంఆర్‌లో. తర్వాత ఈ మెటీరియల్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించబడుతది. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి వన్స్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం అంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టెరిలైజేషన్స్ అని, అలాగే కాంపౌండింగ్ అని. నేను ఇంజెక్టబుల్ సైడ్ చదువుతున్నా. కాంపౌండింగ్ అని. అండ్ దెన్ ఫాలోడ్ బై ఫిల్ట్రేషన్స్, ఫిల్లింగ్.
అండ్ నెక్స్ట్ వచ్చి లైక్ ఫిల్లింగ్ తర్వాత లయోఫిలైజ్డ్ ప్రొడక్ట్స్ అయితే లయోఫిలైజేషన్స్, లేకపోతే లిక్విడ్ ప్రొడక్ట్స్ అయితే సీలింగ్, సీలింగ్. ఒకవేళ లయోఫిలైజేషన్ ప్రొడక్ట్స్ అయితే లయోఫిలైజేషన్ అయిపోయిన తర్వాత సీలింగ్ యాక్టివిటీ. ఆ తర్వాత కొన్నిసార్లు టెర్మినల్లీ స్టెరిలైజ్డ్ ప్రొడక్ట్స్ అయితే టెర్మినల్ స్టెరిలైజేషన్ యాక్టివిటీస్. అండ్ ఇవి అయిపోయిన తర్వాత విజువల్ ఇన్స్పెక్షన్. ఫాలోడ్ బై ఒక నేను నెక్స్ట్ శాంప్లింగ్స్ గురించి తర్వాత చెప్తాను. విజువల్ ఇన్స్పెక్షన్ తర్వాత ఫర్దర్ ప్యాకింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌ని వీళ్ళు లైన్ క్లియరెన్స్ ఇవ్వటం, అలాగే యాక్టివిటీ జరిగేటప్పుడు ఆ యాక్టివిటీ అనేది డిఫైన్డ్ సిస్టమ్స్ ప్రకారం బీఎంఆర్‌లో ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం వీళ్ళ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. దీనికి అడిషనల్‌గా కొన్ని ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అంటారు. అంటే ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అనే వాటి యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనంటే, నా ప్రాసెస్ అనేది కంట్రోల్డ్‌గానే జరుగుతుందా లేదా? అంటే నాకు ఇప్పుడు బై సపోజ్ ఒక యాక్టివిటీ జరుగుతుంటే, ఆ యాక్టివిటీ యొక్క ఔట్‌పుట్ అనేది నేను లేకపోతే మనం డిజైన్ చేసిన విధంగా వస్తాందా? వాలిడేట్ చేసిన విధంగా వస్తాందా? రావట్లేదా? అనేది ఇప్పుడు బై సపోజ్ యాక్టివిటీ అంతా అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్, కొన్ని ఎర్రర్స్ వచ్చినియి. సో, టోటల్ మెటీరియల్ రిజెక్ట్ చేసే బదులు ఇంటర్మిటెంట్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫిల్లింగ్ ఉందండి. ఫిల్లింగ్‌లో ఫిల్ వెయిట్స్ ఉంటాయి. ఇంటర్మిటెంట్‌గా చెక్ చేయటం. సో, బై సపోజ్ బ టోటల్ బ్యాచ్ అంతా ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఒకేసారి లాస్ట్‌లో చెక్ చేశారనుకోండి, అన్ని ఫిల్లింగ్ రిజెక్షన్స్ ఉన్నాయనుకోండి, టోటల్ బ్యాచ్‌ని డిస్ట్రాయ్ చేయాల్సొస్తది. అదే యాస్ ఏ ప్రొయాక్టివ్‌గా ఇనీషియల్ స్టేజ్‌లోనే ఫిల్ వెయిట్స్ అనేవి ఒక పీరియాడిక్ అంటే గంటకొకసారి చెక్ చేసుకుంటా ఉంటారు. ఫిల్ వెయిట్స్ అనేవి మన రికార్డ్ ప్రకారం వస్తున్నాయా? రావట్లేదా? నేను ఎగ్జాంపుల్‌గా ఫిల్ వెయిట్స్ చెప్తున్నాను. ఇలాంటి నంబర్ ఆఫ్ ఇన్ ప్రాసెస్ చెక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క స్టేజ్‌లో అంటే ఎగ్జాంపుల్ వైల్ వాషింగ్‌కి డీపైరైజేషన్ టన్నెల్ ద్వారా ఐ మీన్ వైల్స్ పాస్ అయ్యేటప్పుడు కొన్ని పారామీటర్స్ మానిటర్ చేయాలి. అట్లాగే ఫిల్లింగ్ స్టేజ్‌లో కొన్ని పారామీటర్స్ మానిటర్ చేయాలి. అండ్ దెన్ లయోఫిలైజేషన్ అండ్ ఫాలోడ్ బై ఏదైతే సీలింగ్ స్టేజ్‌లో అండ్ నెక్స్ట్ సీసీఐటీ టెస్ట్ అన్నది కంటైనర్ క్లోజర్ ఇంటిగ్రిటీ టెస్ట్. ఇవన్నీ కూడా ఇన్ ప్రాసెస్ చెక్స్. ప్రతి స్టేజ్‌లో కొన్ని కొన్ని ఇన్ ప్రాసెస్ చెక్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. అవన్నీ చేయటం కూడా ఐపీక్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీ. వీటికి అడిషనల్‌గా ఈ ప్రాసెస్‌లన్నీ అయిపోయిన తర్వాత విజువల్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్‌ని ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఫినిష్డ్ ప్రొడక్ట్‌ని శాంప్లింగ్ అంటే కొన్ని శాంప్లింగ్ ప్లాన్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే సర్టెన్ స్టాటిస్టికల్ అప్రోచ్‌ని ఫాలో అయ్యి ఫినిష్డ్ ప్రొడక్ట్‌ని కొన్ని కొన్ని రేషనల్‌తో డిజైన్ చేస్తారు. ఈ విధంగా శాంపిల్ చేయాలని. అట్లా టోటల్ బ్యాచ్ నుంచి కొన్ని శాంపిల్స్ అనేవి ఫినిష్డ్ ప్రొడక్ట్ శాంపిల్స్ అనేవి శాంపిల్ చేసి క్యూసీకి సబ్మిట్ చేయటం. ఎందుకు అనంటే ఫైనల్ ప్రొడక్ట్ అనాలిసిస్ అనేది చేయటం కోసం. సో, ఇది కూడా ఐపీక్యూఏ యొక్క రోల్‌లో ఉంటది. వీటికి అడిషనల్‌గా కొన్ని చోట్ల వేర్‌హౌస్ క్యూఏ అని ఉంటది. కొన్ని చోట్ల ఏముంది ఇప్పుడు ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. సో, వేర్‌హౌస్ క్యూఏలో వాళ్ళ యొక్క వేర్‌హౌస్ ఐపీక్యూఏ యొక్క రోల్ ఏంటి అనంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఏదైతే కొత్త మెటీరియల్ లేపోతే ఒక న్యూ లాట్ మెటీరియల్ వచ్చిన దగ్గర నుంచి ఆ మెటీరియల్ ఇన్వాల్వ్డ్ గాని లేపోతే శాంప్లింగ్స్ అన్నీ అయినాయా లేదా? అట్లాగే ఇప్పుడు నేను మీకేదైతే చెప్పానో డిస్పెన్సింగ్‌లనేవి వాళ్ళు ఫాలో అవుతారు స్పెసిఫిక్‌గా. ఫాలోడ్ బై మెటీరియల్ ప్రొడక్షన్‌కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఐపీక్యూఏ టీమ్ అని ఉంటది. సో, వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఈ అన్ని స్టెప్పుల్లో ప్రతి ఒక్క స్టెప్‌లో విజువల్ ఇన్స్పెక్షన్ అనే ఒక స్టెప్ ఉంటది. దాంట్లో అన్ని వైల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసారో వాటిని 100% విజువల్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు. విజువల్ ఇన్స్పెక్టర్స్ అని క్వాలిఫై ఉంటారు. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏక్యూఎల్ ఇన్స్పెక్షన్ అంటారు. అంటే ఒక సర్టెన్ రేషనల్ ఉంటది ఫ్రెండ్స్. ఒక శాంప్లింగ్ ప్లాన్. దానికి అనుగుణంగా మనము శాంప్లింగ్ చేసి వయల్స్‌ని గాని, టాబ్లెట్స్‌ని గాని ఏవైతే డోసేజ్ ఫార్మ్స్ వాటి యొక్క క్వాలిటీ అట్రిబ్యూట్స్ అనేవి మనం డిజైన్ చేసిన విధంగా స్పెక్స్ ప్రకారం ఉన్నాయా? లేదా? లేకపోతే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? అని మళ్ళీ రాండమ్ శాంప్లింగుల ద్వారా మనము చెక్ చేస్తాం. ఒకవేళ మనం గాని టెస్ట్ చేసినప్పుడు వాటిల్లో ఏదన్నా ఫెయిల్యూర్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా డీవియేషన్స్ ప్రొసీజర్స్ ద్వారా వాటిని హ్యాండిల్ చేసి, తద్వారా బ్యాచ్‌ని రిలీజ్ చేయాలా? లేకపోతే ఫెయిల్ చేయాలా? అనే డెసిషన్ తీసుకోవటం కూడా ఈ
జరుగుతుంది. సో, ఇవి బేసికల్‌గా ఐపీకే. వీటితో పాటు ప్యాకింగ్ స్టేజ్‌లో టిల్ లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్ అనేది డిస్పాచ్ అయ్యే వరకు అంటే మధ్యలో స సెకండరీ ప్యాకింగ్ అని ఉంటది. అట్లాగే టెర్షియరీ ప్యాకింగ్ అని ఉంటది. ఈ అన్ని సీరియలైజేషన్స్ ఉంటాయి. ఈ అన్ని స్టేజెస్‌లో చాలా అంటే ఐపీక్యూఏకి ప్రతి ఒక్క స్టేజ్‌లో కూడా వెరిఫికేషన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్‌లో. సో, వీటన్నిటిని ఎన్‌ష్యూర్ చేసుకుంటాం. ఇది అబౌట్ రెస్పాన్సిబిలిటీ. వీటికి అడిషనల్‌గా ఐపీక్యూఏకి ఇంకా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, సపోజ్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ వీళ్ళు ఆన్‌లైన్‌లో ఫాలో అవుతుంటారు. సో, ఎంట్రీస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతా ఉంటాయి. సో, ఆ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ఎంట్రీస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో జరిగినాయా లేదా అని ఎన్‌ష్యూర్ చేసుకోవటం. అలాగే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ యొక్క కంప్లీట్‌నెస్‌ని ఎన్‌ష్యూర్ చేసుకొని, అది రిలీజ్ టీమ్ ఏదైతే ఉందో, ఆ రిలీజ్ టీమ్‌కి సబ్మిట్ చేసే బాధ్యత కూడా ఐపీక్యూఏ రెస్పాన్సిబిలిటీస్‌లో ఒకటి. అండ్ దెన్ వీటితో పాటు ఇన్ కేస్ ఆఫ్ ఇంజెక్టబుల్స్, పీరియాడిక్‌గా గవర్నింగ్ క్వాలిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. సో, ఆ గవర్నింగ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏదైతే డిఫైన్డ్ ప్లాన్ ఉందో, ఆ ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా? అట్లాగే విజువల్ ఇన్స్‌పెక్టర్స్ క్వాలిఫికేషన్స్ అనేవి డిఫైన్డ్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయా లేదా? లేకపోతే క్వాలిఫైడ్ పీపులే ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా? వీటికి అడిషనల్‌గా మీడియా ఫిల్స్ అని ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో మీడియా ఫిల్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీడియా ఫిల్స్ అనేవి కూడా ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేవా? వితిన్ డ్యూలో ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా లైన్ క్లియరెన్స్ ఇచ్చే ముందు బేసికల్‌గా ఆయా సెక్షన్‌లకు లైన్ క్లియరెన్స్ ఇచ్చే ముందు ఐపీక్యూఏ వెరిఫై చేసుకుంటది. సో, వీటికి తోడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ పర్‌వ్యూలో జనరేట్ అయ్యే లాగ్ బుక్స్, ఎక్విప్‌మెంట్స్‌కి సంబంధించి వాళ్ళు రాసే లాగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రివ్యూ సిస్టము, అట్లాగే వాటి యొక్క కంప్లయన్స్ అనేది కూడా ఐపీక్యూఏ పర్‌వ్యూలోనే ఉంటుంది. సో, ఇవన్నీ ఓవరాల్‌గా ఐపీక్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. ఆహ్, వీటికి తోడు ఐపీక్యూఏ ఏవైతే ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు చెప్పానో లైక్ ఓవర్‌సైట్ గాని, శాంప్లింగ్ గాని, ఏక్యూఎల్ ఇన్స్‌పెక్షన్స్ గాని, లేపోతే ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ వీటిని చెప్పాను. వీటికి తోడు ఆర్గనైజేషన్ బట్టి ఐపీక్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీసు ఇంకెక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. అంటే కొన్ని ఆర్గనైజేషన్‌లో ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్స్ కూడా ఐపీక్యూఏ చేస్తారు. అంటే లోపల ప్లేట్ ఎక్స్‌పోజర్. బికాజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ లోపలికెళ్ళే వాళ్ళని తగ్గించడం కోసం బికాజ్ ఎసెప్టిక్ ఏరియాస్ అనేవి ఇంజెక్టబుల్స్ ఫెసిలిటీస్‌లో ఎసెప్టిక్ ఏరియాస్, కోర్ జోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. వాటి యొక్క క్లీన్లీనెస్ అని. సో, వాటిల్లోకి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఎంటర్ అయితారో వాళ్ళ ఎంట్రీని మినిమైజ్ చేయాలి అనంటే ఎంత తక్కువ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటే అంత మంచిది. అందుకోసం కొన్నిసార్లు ఐపీక్యూఏని అక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ స్పెసిఫికల్లీ ఇంజెక్టబుల్స్‌లో ఐపీక్యూఏకి యొక్క రోల్ అనేది చాలా క్రిటికల్ రోల్. బికాజ్ ఆహ్, ఇంజెక్టబుల్. సో, ప్రొడక్ట్ నేమ్‌లోనే బేసికల్‌గా అందరికీ తెలిసిందే. ఇంజెక్టబుల్ యొక్క మెయిన్ థింగే స్టెరైల్ ఇన్ నేచర్ అంటే ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఒక ప్రొడక్ట్‌ని ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనే స్టేట్‌లో మెయింటైన్ చేయాలి అనంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఓన్లీ కాంపోనెంట్స్ మనం ఏవైతే లేపోతే దాంట్లో వాడే మెటీరియల్ ఏదైతే అది స్టెరైల్‌గా ఉంటే సరిపోదు. దాని చుట్టూతో ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఫెసిలిటీస్ గాని, ఏరియా గాని అన్నీ కూడా ఆ సర్టెన్ స్టేట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉండాలి. అంటే ఎక్కడా కూడా చిన్న ఛాన్స్ ఇవ్వకూడదనమాట. మైక్రో ఆర్గానిజం ఇంగ్రెస్ అనేది జరగడానికి. సో, ఇంత కంట్రోల్‌లో ఒక ఫెసిలిటీని మెయింటైన్ చేసుకుంటా, ఎన్‌ష్యూర్ చేసుకోవడం అనేది ఒక ఐపీక్యూ యొక్క మెయిన్ రోల్. వాళ్ళు ఫ్రీక్వెంట్ రౌండ్స్ అంటే లైక్ షాప్ ఫ్లోర్‌లో ఉంటారు కాబట్టి సైట్‌లో ఫ్రీక్వెంట్ విజిలెన్స్‌లో అనేది ఉంటారు. సో, ఫెసిలిటీ లేకపోతే పర్సనల్ మూవ్‌మెంట్స్ అట్లాగే క్లీన్ రూమ్స్‌లో వెరీ స్పెసిఫికల్లీ అసెప్టిక్ ఏరియాస్‌లో ఉన్నప్పుడు పర్సనల్ అనేది ఎలా ఉంటన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది,
అండ్ వాళ్ళ యొక్క మూవ్‌మెంట్స్ ఎలా ఉంటున్నాయి. అట్లాగే వాళ్ళు ప్రొడక్ట్‌కి సంబంధించి ప్రొడక్ట్ ఎళ్ళే పాత్‌లో ఏమైనా ఇంటర్వెన్షన్స్ చేసేటప్పుడు రిటెన్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తన్నారా? లేదా? ఒకవేళ వాళ్ళు కొన్ని కైండ్ ఆఫ్ ఓపెన్ డోర్ ఇంటర్వెన్షన్ ఇట్లాంటివి చేస్తే ఫింగర్ డాబ్స్ అనేవి ఇచ్చారా? లేదా? సో, ఇలాంటివన్నీ కూడా అట్లాగే ఈ ఇంటర్వెన్షన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వెన్షన్ పెర్ఫార్మ్ చేసిందన్నీ రికార్డ్ అయిందా? లేదా? ఇవన్నీ కూడా ఐపీక్యూఏ కంట్రోల్‌లో ఉంటాయి. సేమ్ మేనరు వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ప్రొడక్ట్‌కు సంబంధించి జరిగే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో వన్ ఆఫ్ ది ప్రైమ్ ఇన్వెస్టిగేటర్ ఈస్ ఐపీక్యూఏ పర్సన్. బికాజ్ ఆ రోజు ఎక్స్ యాక్టివిటీ లేకపోతే ఎక్స్ ఇష్యూ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో జరిగినప్పుడు ద కన్సర్న్డ్ పర్సన్ ఏదైతే ఐపీక్యూఏ పర్సన్ ఉన్నాడో అతనికి అండ్ లేకపోతే ప్రొడక్షన్ పర్సన్ ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఏం జరిగింది అనేది. సో, ద రియల్ పిక్చర్, రియల్ సినారియో కావాలి అనంటే డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఐపీక్యూఏ మెంబర్ ఒక పార్ట్‌గా ఉండాలి. సో, ఇదొక్కటే కాకుండా ప్రొడక్ట్ మనం ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడాం. ఆ ఇన్వెస్టిగేషన్స్ మనం తీసుకునే కాపాస్ గాని, ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఐపీక్యూఏ పర్సన్‌కు తెలిసుండాలి. సో, ఈ కమ్యూనికేషను అట్లాగే వాటిని ఇంప్లిమెంట్ చేయటం, అట్లాగే ఫాలో అవ్వటంలో ఐపీక్యూఏ పర్సన్ అనేది చాలా. బికాజ్ ఈరోజు మనము ఒక డీవియేషన్ ఇన్వెస్టిగేట్ చేసి మనం పైన డెస్క్‌టాప్ లెవెల్‌లో లేకపోతే సూపర్ఫిషియల్‌గా మనం అక్కడ కూర్చొని ఏదో కాపా రాసేసుకుంటే, రేపొద్దున ఫాలో అవ్వాల్సింది ఆ యాక్టివిటీని ఫాలో అవ్వాల్సింది కింద షాప్ ఫ్లోర్‌లో. సో, అది ఎన్‌ష్యూర్ చేసుకునేది ఐపీక్యూఏ పర్సన్. కాబట్టి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. అట్లాగే ఐపీక్యూఏ పర్సన్ అనేవాళ్ళు డెఫినిట్‌గా ఏదైతే కాపాస్ ఇంప్లిమెంట్ చేశామో, ఒక ప్రొడక్ట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం గాని, లేపోతే ఒక రెమెడియల్ యాక్షన్‌గా వాటన్నిటిని కూడా చాలా కీన్‌గా మానిటర్ చేయాలి. ఎందుకు అనంటే, ఏదైతే ముందు ఒక డీవియేషన్ గాని, ఒక కంప్లెయింట్ గాని వచ్చిందో అలాంటిది మళ్ళీ మళ్ళీ రాకుండా. సో, ఇవన్నీ కూడా ఐపీక్యూఏ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. వీటికి తోడు ఇంకా నేను మేబీ కొన్నిసార్లు మైక్రో లెవెల్‌లో ఇంకా కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. సో, అవి కూడా బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తా ఉంటారు. సో, ఇవి ఫ్రెండ్స్ బేసికల్‌గా ఫార్మా ఇండస్ట్రీలో ఐపీక్యూఏ పెర్ఫార్మ్ చేసే రెస్పాన్సిబిలిటీస్. హోప్ మీకు అందరికీ ఈ ఐపీక్యూఏ పెర్ఫార్మ్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏంటని మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను మాకు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మాట్ ట్రైన్.